మన యూపీఎస్సీ రేడియోకి స్వాగతం చెప్పేసుకుందాము. టీజీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 1 పట్టుమని 50-60 రోజులు కూడా లేదు, జాగ్రత్త, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. సెకండ్ చాప్టర్ అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్స్ ఎకనామిక్ సర్వేలో ఇందులో ఇంకో క్వశ్చన్ చూసుకుందామా. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసుకుందామా. హౌ డస్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్, ఎట్లా వాడుతున్నావు నీ ల్యాండ్ని, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ కూర్చున్నావా. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్, ఏ జిల్లాలో ఎక్కువ ల్యాండ్ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ల్యాండ్ ఉంది. అట్లా కాదు అడిగింది, ల్యాండ్ హోల్డింగ్, రైతుకి ఏ జిల్లాలో ఎక్కువ ల్యాండ్ ఉంది, రైతుకి ఏ జిల్లాలో తక్కువ ల్యాండ్ ఉంది. తెలంగాణ. వ్యారీ అండ్ అనలైజ్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్. అరే ఇందాక క్వశ్చన్లు అనుకున్నావా, ల్యాండ్ తగ్గిపోయిందని చెప్పేసి 1 హెక్టార్ నుంచి 0.89 హెక్టార్కి ఎందుకు 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 ఎందుకు. అండ్ డిస్కస్ పొటెన్షియల్ స్ట్రాటజీస్ టు ఆప్టిమైజ్ ల్యాండ్ యూస్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఆ ల్యాండ్ యూస్ని పెంచడానికి ఏం స్ట్రాటజీ ఇస్తావో ఇవ్వరా బాబు, నీకు కావాలంటే 10 మార్కులు ఇస్తాను అని చెప్పి మనకు ఉందన్నమాట. ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ తెలంగాణకి ఎట్లుంది చూడండి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ నాకు ఎంతగా టైం పట్టింది తెలుసా దొరకబడ్డానికి. ఇన్ని కూడా తెలంగాణ కవర్స్ 276.95 lakh హెక్టేర్స్, అంటే 112 లక్షల హెక్టార్ల ల్యాండ్ ఉంటే అందులో 2022-23లో 52.61 ల్యాండ్ వాజ్ అంటే నెట్ సోన్ ఏరియా, అంటే వాడుకుంటున్నాం, పనికిరాని ల్యాండ్ పక్కన పెట్టండి, వాడుకుంటున్న ల్యాండ్. అందులో 24.7 ఫారెస్ట్కి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ని నరికేసి అగ్రికల్చర్ చేయాల్సిన అవసరం లేదు. 7.6% నాన్ అగ్రికల్చర్ వేస్ట్ ల్యాండ్, అంటే అగ్రికల్చర్ కాకుండా బిల్డింగ్లో, కన్స్ట్రక్షన్, రోడ్లో వీటికి పోయింది. 5.78 ఫాలో ల్యాండ్, 5.42 బ్యారన్ ల్యాండ్, వాడుకోలేవు, ఇవన్నీ వాడుకోలేవు. 3.8 కల్చరల్ వేస్ట్, ప్యాస్చర్స్, మిస్లీనియస్ అండ్ ట్రీ క్రాప్స్, అంటే ఇంకా ఆవులు మేసేయి, గేదెలు మేసేయి, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ల్యాండ్ హోల్డర్ని చూస్తే కొత్త సర్వే ఏంది, 11th అగ్రికల్చరల్ సెన్సస్. ఈ పాయింట్ని రాయండి అమ్మా, 11th అగ్రికల్చరల్ సెన్సస్ రిపోర్ట్స్ ఏం చెప్పిందంట, 70.60 lakh ఆపరేషనల్ హోల్డింగ్స్ తెలంగాణలో ఉన్నాయి. అందులో 63.12 లక్షల హెక్టార్లు మనకు పనిచేస్తున్నాయి. ఎవరి దగ్గర, మొత్తం కాదు, మార్జిన్లు, స్మాల్ ఫార్మర్స్లు 91.4% ఉంటే ఆపరేషన్ ఏరియాలో వాళ్ళ అంటే మొత్తం ఉన్న ఫార్మర్లేమో 91% వాళ్ళ ఫార్మర్సే ఉన్నారు, అంటే చిన్న ఫార్మర్లు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అంతా 68%. ఏందయ్యా ఇది అన్యాయము, ఏందయ్యా ఇది బాలరాజు. ఇన్ కాంట్రాస్ట్ సెమీ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హూ రిప్రజెంట్ 8.6% ఉన్న వాళ్ళేమో 31.8% ల్యాండ్ ఉంది. ఓ అమ్మా, ఇదేంది అంటే కొంతమంది ఉన్న ఫార్మర్ల దగ్గరేమో ఎక్కువ ల్యాండ్ ఉంది, ఎక్కువ ఫార్మర్స్ దగ్గరేమో కొంచెం ల్యాండ్ ఉంది. ఇటువంటి పాయింట్స్ కదా బాలరాజు నువ్వు రాయాల్సింది ఎగ్జామ్లో. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ డిక్రీజ్డ్ టు 0.89 హెక్టేర్స్ 1 హెక్టేర్. ఇది రాయాలమ్మా. అంటే మీరు అడగచ్చు, ఏం సార్ 16 డేటా చెప్తారంటే ఎకనామిక్ సర్వేలో 16 డేటానే ఉంది. నేనే కొత్త డేటా నేనేమి తెలంగాణ మొత్తం పోయి సర్వే చేసుకుని రాలేను కదా, నా వల్ల కాదు సర్వే చేయడము. ఇది ఇందులో ఇచ్చిన డేటా, నెట్ సోన్ ఏరియా అంతా, ఫారెస్ట్ ఏరియా అంతా, ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ యూసేజ్ అంతా, ఫాలో అంతా, బ్యారన్ ల్యాండ్ అంతా, కల్చరబుల్ ల్యాండ్ అంతా. దీని నుంచి ఈ డేటా అంతా తీసుకున్నాను. ఎకనామిక్ సర్వేలో ఈ పిక్చర్ ఉంటుంది సెకండ్ చాప్టర్లో. ట్రెండ్స్ ఇన్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎట్లుంది 2015-16 నుంచి 21-22లో చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ హోల్డింగ్స్ అనేవి కొంచెం పెరిగినాయి. అగ్రికల్చరల్ హోల్డింగ్స్ దెర్ వాజ్ నోటబుల్ రీసెంట్ మార్జినల్ హోల్డింగ్స్ 2.47 హెక్టేర్స్ ఫ్రమ్ 64.6 to 68, with semi-medium and medium holdings decline, reflecting a trend towards smaller farmers. అంటే పెద్ద ఫార్మర్లు తగ్గిపోతున్నారు, చిన్న ఫార్మర్లు పెరుగుతున్నారు. అరే బాబు, మనకు కావాల్సిందే చిన్న ఫార్మర్లు తగ్గిపోవాలి, పెద్ద ఫార్మర్లు పెరగాలి. అప్పుడే కదా నీకు ఎక్కువ ల్యాండ్ ఉండేది. ఎక్కువ ల్యాండ్ ఉంటే నీ చేతిలో నువ్వు వెళ్ళి ఒక ట్రాక్టర్ తెచ్చుకొని దున్నుకుంటావు, లేకపోతే ఒక స్ప్రింక్లర్ మిషన్ తెచ్చుకుంటావు, ఒక డ్రోన్ తెచ్చుకుంటావు, లేకపోతే 10 మందిని హైర్ చేసుకుంటావు, ఒక హార్వెస్టింగ్ మిషన్ తెచ్చుకుంటావు, ఒక సోయింగ్ మిషన్ తెచ్చుకుంటావు, ఒక స్ప్రింక్లర్ తెచ్చుకుంటావు, 100 చేసుకుంటావు. నీకుండేదే ఆడ 10 రూపాయల ఎకరము, పావల ఎకరం అయితే ఎట్లా చేసుకుంటావు? కొంతమంది దగ్గర 1000 ఎకరాలు ఉంది, కొంతమంది దగ్గరేమో చిన్నవి ఎకరాలు ఉన్నాయి. అట్లా జరుగుతుంది రాబాయ్, జాగ్రత్త అని గవర్నమెంట్ హెచ్చరిస్తుంది మనల్ని. ఓకేనా. ట్రెండ్స్ ఇన్ ల్యాండ్ లాక్స్, ఓకేనా, దాని గురించి ఇది. ల్యాండ్ హోల్డింగ్ ఇన్ సోషల్ గ్రూప్స్ చూడండి. ఎస్సీ క్యాస్ట్లో 13.9% ఆఫ్ ద హోల్డింగ్స్ ఉన్నాయి, 9.7% ఆఫ్ ద ఏరియా ఉంది. అదే ఎస్టీలో 11.8% ఆఫ్ ద హోల్డింగ్స్ ఉన్నాయి, 11.9% ఆఫ్ ద ఏరియా ఉంది. ఎస్టీలో బాగుంది, కానీ ఎస్సీలో తగ్గిపోయింది. జాగ్రత్త పడాలి మనం.
అదర్స్ కేటగిరీలో 74% ఆఫ్ ద ల్యాండ్ అంటే కవరింగ్ 78% ఆఫ్ ద ఏరియా ఉంది. ఎస్సీ ల్యాండ్ హోల్డింగ్స్ ఇంక్రీజ్ అయినాయి, ఎస్టీ అందరి ల్యాండ్ హోల్డింగ్స్ డిక్రీజ్ అయినాయి. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. ఎస్సీలో పెరిగింది, మీరు అనుకోవచ్చు సార్ ఎస్సీ తక్కువ ఉంది కదా సార్ ఎడా అని. నిజమే, అంతకుముందు సంవత్సరం ఇంకా తక్కువ ఉంది, ఇప్పుడు పెరిగింది. ఎస్సీ ల్యాండ్ హోల్డింగ్స్, ఎస్సీ వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ పెరిగినాయి, ఎస్టీ వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ తగ్గిపోయినాయి. తప్పు కదా, పెరగాలి కదా. డిస్ట్రిక్ట్ వైజ్ వేరియేషన్స్ పెరగాలంటే ఏం చేయాలో మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్లో, ఓకేనా. డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్లు ఆదిలాబాదు, కొమరం భీము, భద్రాద్రిలో 1.5 to 1.3 హెక్టేర్స్ ఉన్నాయి యావరేజ్గా. ఇంకా వరంగల్, కరీంనగర్, మెదక్, కామారెడ్డిలో 0.6 నుంచి 0.8 హెక్టేర్సే ఉన్నాయి. చూడండి ఎంత తేడా ఉందో. ఇక్కడ ఇచ్చిన చూడండి, ఆదిలాబాద్లో ఎంత ఉంది, కొమరం భీములో ఎంత ఉంది, ఇక్కడ చిన్న పిక్చర్ ఉంటుంది. ఇది ఎకనామిక్ సర్వేలో ఉంటుంది, ఓకేనా, రీసెంట్ ఎకనామిక్ సర్వేలో. కానీ ఇక్కడ 21, 22 అన్నాడు. మరి ప్రతి సంవత్సరం వాడు మొత్తం అంతా సర్వే చేయలేడు కదా. అప్లికేషన్స్ ఫర్ అగ్రికల్చర్, ఇంకా ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్కి వచ్చాం. అప్లికేషన్ ఫర్ అగ్రికల్చర్ ఏంటి, ఆ ల్యాండ్ హోల్డింగ్ సైజ్లో మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అంటే చూడండి, మన తెలంగాణ అనేది చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మరి ఏం చేయాలి, ఓ ట్రాక్టర్ తీసుకొని తెలంగాణ మొత్తాన్ని సాఫీ ల్యాండ్ చేద్దామా, వీలొద్దా? ఆ వికారాబాద్ వెళ్ళి చూడండి ఒకసారి, కొండలు ఎట్టున్నాయో, చేయొచ్చా? చేయలేం. యాక్సెప్ట్ ద రియాలిటీ డూడ్, ప్లీజ్ యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ దిస్ పర్టికులర్ ల్యాండ్ ఆఫ్ తెలంగాణ కెనాట్ బి మేడ్ యాజ్ ఎ ప్లెయిన్ ఆర్ ఎ ప్లాట్యూ. దెర్ ఆర్ మౌంటైన్స్, కాదు హిల్స్, దెర్ ఆర్ ప్లాట్యూస్, దెర్ ఆర్ ప్లెయిన్స్. యాక్సెప్ట్ ద రియాలిటీ, యాక్సెప్ట్ దెర్ విల్ బి డిఫరెన్సెస్. దేవుడు అందరినీ ఖమ్మంలో పుట్టిలేదు కదా, నల్గొండలో పుట్టిలేదు కదా మంచి ల్యాండ్ ఇవ్వడానికి. దేవుడు అందరినీ నిజామాబాద్లో పుట్టిలేదు కదా మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వడానికి. కరువు ప్రాంతాల్లో పుట్టించాడు, కొండ ప్రాంతాల్లో పుట్టించాడు, మంచి ల్యాండ్లో కూడా పుట్టించాడు, గోదావరి ప్రాంతాల్లో పుట్టించాడు, కృష్ణ ప్రాంతాల్లో పుట్టించాడు. సో మనం ఉన్న రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ఎట్లా పెంచుకోవాలో ఆలోచిద్దాం. దాని గురించి కన్క్లూజన్ రాశాను, ఇదంతా కన్క్లూజన్లో ఉంటుంది, ఓకేనా. సో ఇది ఎకనామిక్ సర్వేలో రెండో క్వశ్చన్, ఎకనామిక్ సర్వేలో రెండో చాప్టర్. ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఎకనామిక్ సర్వేలో ఎకనామిక్ సర్వే అంటారేంటి, ఎకనామిక్ సర్వే కాదు, తెలంగాణ ఎకనామిక్ అవుట్లుక్. ఇక్కడ చూసారా, తెలంగాణ ఎకనామిక్ అవుట్లుక్, మన రాష్ట్ర ఎకానమీలో అవుట్లుక్, బయటకు చూడండి అని కాదు అవుట్లుక్ అంటే. బుక్ పేరు. ఈ బుక్ చదివితే మీకు ఎకానమీలో మంచి క్వశ్చన్స్ వస్తాయి, లేదా మీరు రాసే ఆన్సర్లో మంచి పట్టు ఉంటుంది, వాడికి అర్థమైపోద్ది వీడు తూతు బ్యాచ్ కాడా లేకపోతే ఎకానమీ నిజంగా చదివినాడా నీకు అర్థమైపోద్ది. తూతు బ్యాచ్లో ఉండకూడదు కదా, మనము బయటికి రావాలి కదా. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా.